అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. పండుగ వేళల్లో ఉదయం పూట ప్రసాదం ప్రిపేర్ చేసేటప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా పరమాన్నం టేస్ట్ అనేది పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ కన్సిస్టెన్సీలో కుదరాలంటే వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ట్రై చేయండి ఈసారి. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఒక గిన్నెలోకి 1 కప్పు రైస్, 1/2 కప్పు పెసరపప్పు తీసుకుని వీటిని శుభ్రంగా క్లీనింగ్ చేసుకుని 3 కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకుని ప్రెషర్ కుక్కర్లో హై హీట్లో 5 to 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. పరమాన్నం ఆర్ బెల్లం అన్నం ఆర్ స్వీట్ పొంగల్ ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెసిపీస్ ఛానల్లో ఉన్నాయి. వాటి తాలూకా లింక్స్ పైన ఐకార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీస్ ఒకసారి చెక్ చేయండి. మీరు ఓపెన్ ఎయిర్ మెథడ్లో కూడా కుక్ చేసుకోవచ్చు, ప్రెషర్ కుక్కర్లో కాకుండా. ఓపెన్ ఎయిర్ మెథడ్లో కుక్ చేసుకునే లెక్కనైతే పప్పు రైస్ రెండు కూడా బాగా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. అలాగే ఎసరు అనేది మరొక గ్లాస్ ఎక్స్ట్రా పోసుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి 1/2 కప్పు సన్నగా తరిగిన బెల్లం, 1/2 కప్పు షుగర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వాటర్ పోసి బెల్లం షుగర్ కంప్లీట్గా కరిగి లేత తీగపాకం వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందాక స్టార్టింగ్లో కుక్ చేసుకున్న రైస్ పెసరపప్పు మిశ్రమాన్ని ఇందులోకి వేసేసేయాలి. షుగర్ అండ్ బెల్లం రెండు కరిగించుకునేటప్పుడు ఖచ్చితంగా లో హీట్లోనే ఉంచుకుని కరిగించుకోండి. అలాగే బెల్లంలో మీకు ఏమైనా ఇంప్యూరిటీస్ లాంటివి ఉన్నాయి అనిపిస్తే టీ స్ట్రైనర్ హెల్ప్తో ఒకసారి ఫిల్టర్ చేసుకుని తిరిగి మరొకసారి ప్యాన్లోకి యాడ్ చేసి అప్పుడు లేత తీగపాకం వచ్చే వరకు మీరు కుక్ చేసుకోవాలి. మీరు లేత తీగపాకం రాకుండా డైరెక్ట్గా కూడా కుక్ చేసుకోవచ్చు. బట్ ఇలా కుక్ చేస్తే ఏంటంటే మనకి ఆ టేస్ట్ టెక్స్చర్ అనేది చక్కెర పొంగలి, స్వీట్ పొంగల్ రెండింటికి మధ్యలో ఉండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సో రైస్ వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఇందాక రెడీ చేసి ఉంచుకున్న షుగర్ సిరప్లోకి బాగా కలుపుకుని కొంచెం దగ్గరికి అయ్యే వరకు కన్సిస్టెన్సీ అనేది కుక్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 కప్పు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. ఈ పాలు అనేవి పచ్చిపాలే తీసుకున్నానండి నేను. యూజువల్లీ మనం ప్రసాదం ప్రిపేర్ చేసేటప్పుడు పచ్చిపాలతోనే తయారు చేస్తాం కదా. మీరు ప్రసాదం కోసం కాకుండా స్వీట్గా ఇంట్లో తినడానికి ప్రిపేర్ చేసే లెక్కనైతే కాచి చల్లార్చుకున్న పాలు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో పాలు వేసిన తర్వాత ఫ్లేమ్ని లోలోనే ఉంచుకోండి. ఇదంతా కూడా బాగా కుక్ అయ్యి దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడంతా పచ్చకర్పూరం వేస్తున్నాను. పచ్చకర్పూరంని జస్ట్ చేత్తో అలా నలిపేసి వేయండి పౌడర్ ఫామ్లోకి. పచ్చకర్పూరం ఎక్కువ వేసినా కూడా ఈ పాయసం టేస్ట్ అనేది మొత్తం కూడా కొంచెం చేదులాగా అయిపోతుంది. సో చాలా జాగ్రత్తగా వేసుకోండి. ఇలా వేయటం వల్ల మనకి టెంపుల్స్లో సర్వ్ చేసే స్వీట్ పొంగల్ టేస్ట్ వస్తుంది అన్న ఉద్దేశంతో నేను వేశాను. ఇప్పుడు బాగా కలుపుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని మూత పెట్టి కొంచెం దగ్గరకు వచ్చే వరకు కన్సిస్టెన్సీ అనేది కుక్ చేసుకోండి. ఈలోపు ఒక చిన్న తట్కా ప్యాన్లోకి 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో హీట్లో ఫ్రై చేసుకుని వాటిని రిమూవ్ చేసేసి తర్వాత కొన్ని కిస్మిస్ వేసి వాటిని కూడా పఫ్ అప్ అయ్యే వరకు లో హీట్లో కుక్ చేసుకుని ఫ్రై అయిపోయిన కిస్మిస్, కాజు రెండింటిని కూడా లెఫ్ట్ ఓవర్ నేతితో సహా ఈ స్వీట్ పొంగల్లోకి వేసేయండి. సో ఎంతో రుచికరంగా ఉండే ఈ స్వీట్ రెసిపీని పండుగ వేళలప్పుడే కాదండి, ఇంట్లో ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేయాలి అంటే కూడా అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోని చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేయచ్చు. సో నేను చూపించిన ఈ పొంగల్ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. అలాగే నా ఛానల్ లింక్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా కుదిరితే ఇంట్రెస్ట్ ఉంటేనే షేర్ చేయండి. మరొక ఇంట్రెస్ట్